గైస్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందంట. నేను చేస్తున్నా అయితే నేను వచ్చినాక స్టార్ట్ చేసిండు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే హాస్టల్కి వెళ్ళిపోతున్నా కాబట్టి మా అత్తమ్మ అయితే నాకు నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తుంది. సో నేను చేస్తా. ఆల్రెడీ మేము పసుపు ఉప్పు పెట్టి మ్యాగ్నేట్ చేసినాం. సో దాని తర్వాత ప్రాసెస్ నేను చేస్తా అని డిసైడ్ అయినా అనమాట. అది ఎట్లా వస్తుందో ఏందో నాకు తెలియదు. సో నేనే మొత్తం చేయను, మా అత్తమ్మ కూడా హెల్ప్ చేస్తాను, నేర్పిస్తా ఉంటుంది. మా అత్తమ్మ కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేసింది, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళి సపోర్ట్ చేయండి. సో మీరు మొత్తం లాంగ్ వీడియో చూడండి. అసలు ఏమవుతుందో ఏమో, తింటారో తినరో దాన్ని. నేనే తినేది నువ్వు చేసి నువ్వు తింటావులే, చూద్దాం ఇక. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ పచ్చడి తినడానికి వచ్చిందంటే ఇంకా మేము స్టార్టే చేయలేదు. ఇప్పుడైతే మేము ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నాం అనమాట. చూపిస్తా. అంటే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవడానికి పసుపు ఉప్పు అట్లా ఇంకేందో లెమన్, స్మెల్ పోవడానికి లెమన్. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కూడా మ్యాగ్నేట్ చేసుకోండి ఒక 5 minutes వరకు. ఇప్పుడు వాష్ చేసుకుంటాం. ఇప్పుడు అత్తమ్మనే వాష్ చేస్తుంది. ఐఎమ్ సో ఓసిడి, నేను కొంచెం అలాంటి పనులు మనం చేయము. మా అక్క కూడా వస్తుంది ఇప్పుడు. తినడానికి వచ్చినా చేయడానికి వచ్చినావా? ఆబ్వియస్గా తినడానికి వచ్చిన ఆడియన్స్. నేను యాక్చువల్గా అయిపోయింది అనుకున్నా, కానీ ఇంకా అయిపోలేమో ఏమో చేస్తారు. నేను వచ్చినాక స్టార్ట్ చేసిండు. వచ్చినాక స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నామా, ఎందుకంటే లక్కీ మంచిగా అయిపోతుందని మీరు రాగానే. బిస్కెట్ ఒకటి వేసట్టడం అనేసి ఒకటి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మళ్ళీ చికెన్ పచ్చడి ఆగమవుతుంది ఒకవేళ స్కిప్ చేస్తే. కాతమ్మా మా అత్తమ్మ మస్తు చేస్తుంది చికెన్ పచ్చడి, అందుకే ఇవాళ నేను చేస్తున్నా. అయితే నేను తినకపోయినా అత్తమ్మ నాకైనా వెళ్తుంది పో బయటకు. మా చెల్లె వేస్తే నాకు వద్దతో నేను అస్సలు నాకోసం తెప్పించుకున్నది. నేనైతే కొంచెం పెట్టిపోయడం పెట్టుడేం లేదు. హాఫ్ కే. ఏం చేస్తుంది ఈరోజు డెంటల్ సెటప్కి వెళ్ళేసి వచ్చిన. జరిగా చేయాలి. ఇది పెట్టేసుకో ఇక పైన. నేను మర్చిపోయినా, నేను కాదు అత్తమ్మా, ఇంకేమొచ్చమ్మా. సారీ అత్తమ్మ, సాల్ట్, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను చేస్తలేను, అత్తమ్మ చేస్తుంది, బాధపడక. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, తగినంత కొంచెం పసుపు వేసుకోండి. మనకి చెల్లె చెప్పినట్టు వేయకండి, అట్లనే చేయండి. అంటే క్వాంటిటీ నాకు తెలియదు కాబట్టి మా అత్తమ్మ వేస్తుంది. నెక్స్ట్ నేను చేస్తా, ఆగండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత కలుపుకొని మూత పెట్టుకోండి. అది కొంచెం ఇట్లా డుమ్ డుమ్ అవుతుంది. ఏమవుతుంది? డుమ్ డుమ్. ఇదేంది కొత్తగా అయితే దానికి నేను కొంచెం భయపడ్డా. బియ్యంలో పెట్టుకోండి. దాని తర్వాత లాస్ట్కి మూత పెట్టేసుకొని. ఎంత మినిట్స్ అత్తమ్మా? ఎన్ని మినిట్స్? అది మగ్గాలి, ఉడకాలి. మగ్గినాక తీయండి. అల్లం పేస్ట్ వేసుకోండి, కలుపుకోండి. ఏంటి నువ్వు చేస్తలేవు అని అనుకోవచ్చు, నేను చేస్తే అత్తమ్మ చేస్తున్నట్టే. అంతే చేస్తా, ఆగురి మెల్ల. లాస్ట్కి తినేటప్పుడు చేస్తా. ఈ వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అయితే అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. వాటర్ మొత్తం పోవాలి. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో తీసుకోవాలి.
లైటింగ్ పోయింది అనుకోకూరి, కరెంట్ పోయింది. సో వేరే ప్లేట్లో అయితే తీసుకోండి. కరెంట్ వచ్చింది. మళ్ళీ దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఏదే ఆయిల్ తేత్తమ్మ నేను పోస్తిగా, నేను చేస్తా గైస్. ఎంత వేయాలత్తమ్మా? పోయి కొంచెమేనా? ఇది చూడు చాలా, ఇంకా పోయినా చూస్తా. పోయి నేను పోసిస్తా. ఇది చూడత్తమ్మా చాలా తెలియదు వాళ్ళు ఇంతగా చాలా పోయాలి. నేను పోస్తా. చాలా పోసేసాము. పోసేస్తా. కంప్లీట్ సక్సెస్ అయినా ఆయిల్ పోయడంలో ఆయిల్ హీట్ అయినది. దాని తర్వాత చికెన్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా వేడైంది కదా ఆయిల్లో. ఆయిల్ చాలా వేడైనప్పుడు అదైతే వేసుకోండి. చికెన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఒక కలర్ వస్తుంది, గోల్డెన్ కలర్. గోల్డ్ వచ్చేస్తుందా? గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. సో అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాం మీకు. హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేపుకోవాలంట. అయితే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందంట. అత్తమ్మ రియాక్షన్. అత్తమ్మ ఏం చేస్తావు అత్తమ్మ చెప్పు. మా ఇంటికి వచ్చే కోడలికి ముందే చెప్పేసి జాగ్రత్తగా ఉండదు, పాప మనకి వాతలు పెడుతుందంట. దొరకకురి కదా, అందరు మెసేజ్ చేయరంట. వీడు వంటలకి మమ్మీకి హెల్ప్ చేస్తుండు. నువ్వే కదా చికెన్ పచ్చడి చేస్తుంది? చేస్తాడు. మా అబ్బాయి జీవన్ తేజ్ ఎగ్ కర్రీ చేస్తాడు. మీకు ఒకసారి షార్ట్ వీడియో పెడతా, చూసేయండి మీరు. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్. మీకు చూపిస్తా, ఒక్క నిమిషం చూపిస్తాం. ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాలి కానీ చాలా గట్టిగా అయిపోతాయి పీసెస్. మరి అంత కలర్ చేంజ్ కాకుండా ఇప్పుడే తీసేసేయండి. పేస్ట్ వేసుకోవాలి. ఓ అమ్మా, చాలా వేసుకోవాలి. మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకుంది అత్తమ్మ ఆల్రెడీ. అన్ని మసాలాలు కలిపి ఇంట్లోనే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది. మసాలానే వేసేస్తుంది దాంట్లో. మొత్తం క్లారిటీ వీడియో కావాలంటే నేను షార్ట్ వీడియో పెడతాను నెక్స్ట్ టైం. క్లారిటీ కావాలంటే కామెంట్ చేయండి. జల్దీ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కాదు, కొంచెం సారీ, పసుపు వేసుకోండి. మసాలాలు అన్నీ వేసుకోండి. అన్నీ కాదు, రెండు ఏవో మసాలాలు, కానీ అన్ని మసాలాలు. తగినంత కారం 3 స్పూన్లు తక్కువ వేయండి. కారం తక్కువ ఉంటే ఎక్కువ వేయండి. ఎక్కువైతే చక్కెర వేసుకోండి. ఎక్కువైతే చక్కెర వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఎందుకు అత్తమ్మా? స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కలుపుకోవాలి చికెన్ ముక్కలు. ఆఫ్ చేసుకొని కలుపు. అంతే అయిపోయింది ఇప్పుడు. అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసేసుకోవాలి. లాస్ట్కి నిమ్మకాయ పిండుకోవాలి. అంతేనా అత్తమ్మ చికెన్ పచ్చడి? అంతే. దాంట్లో సాల్ట్. ఏంది ఇంత తొందర అయిపోయింది చికెన్ పచ్చడి? సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్. ఏమో తేజ్ గారు కూడా వచ్చింది. రాదా? నా ఛానల్ రా. హాయ్ చెప్పురా. వీళ్ళు చాలా పొడిగా అయిపోయారు, నేను పొట్టిగా అయిపోయినా. అందుకే స్టాండ్ చిన్నగా ఉంది, వాళ్ళు మేము ఇంత పెద్ద ఉన్నారు. కొంచెం ఇప్పుడేమో చికెన్ పీసెస్ నేను 2 గంటలు అయితే అనుకున్నా. దీంట్లో నిమ్మకాయ పెట్టుకోవాలి. మొత్తం చల్లగా అయిపోతుంది, నిమ్మకాయ పెట్టుకోవాలి. మొత్తం వీడిద్దరు వెయిట్ చేస్తారు ఆడియన్స్. కొంచెం కారం ఎక్కువైంది కాబట్టి సాల్ట్ అయితే వేసుకుంటున్నాం మేము ఇక్కడ. వీళ్ళిద్దరు చూడండి గైస్, వెయిట్ చేస్తున్నారు చికెన్ పచ్చడి కోసం. ఫస్ట్ మేము కొంచెం డిస్టి చూడు టేస్ట్ చూడరా. టేస్ట్ వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఉప్పు తక్కువ ఉందని పక్క అంటాడు. ఇప్పుడు అంటున్నా ఉప్పు మాత్రం తక్కువ. ఎట్లుందిరా? ఉప్పు తక్కువ నిమ్మకాయ పెట్టలేదు. పెద్ద పీస్ తీసుకుంది. అంతా అయిపోతుందని బాధపడుతుంది పొట్టి కదా. అవునత్తమ్మ, పీసెస్ అంతా అయిపోతుంది, బాధపడుతున్నాం. ఎట్లుంచింది? సూపర్. ఇదే మంచిగా
ఇంట్లో పెట్టుకో. అవునా? ఇంత అన్నం హాస్టల్కి తీసుకోవద్దు, ఏం లేదు. తీసుకోవద్దు కదమ్మా. ఏమైతుంది? ఇంత అన్నం హాస్టల్కి తీసుకోపోతే ఖరాబ్ అయిపోతుంది. కొంచెం ఇంట్లో పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలి. ఇంట్లో అత్త వాళ్ళ ఇంట్లో ఇంత పెట్టాలి. ఏంటమ్మా? ఇంకొంచెం ఎక్కువనే పెట్టాలి. కొంచెం ఎక్కువనే పెట్టాలి, ఇంత పెట్టాలి. నేనేం తీసుకోతే ఆయిల్ తీసుకొని పోతా. కొంచెం ఆయిల్ ఉంది పక్కన, తీసుకొని పోతా హాస్టల్. అన్ని పెట్టేసి తీసుకో ఈ చట్నీ మంచిది. ఆగ్రా పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం ఇక్కడ. అత్తమ్మ అన్ని రెడీ చేస్తుంది. సో అత్తమ్మ ఛానల్లో పానీపూరి చేద్దామంటే చేయనిచ్చేటట్టు లేరు, ఇప్పుడే తినేస్తున్నారు ముందే. వీళ్ళైతే పలగొడుతున్నారు ఇప్పటికి. పానీపూరి ఛాలెంజ్ అయితే మా అత్తమ్మ ఛానల్లో వస్తుంది, చూడండి వెళ్ళి. సార్ తినేసినాం ఆల్రెడీ మేమే. వీడు తింటూనే ఉన్నాడు. ఓయమ్మా సరిపోమని. ఇగో మేమైతే ఇప్పుడు ఏం ఛాలెంజ్ అయితే మంచి ఆడ పానీపూరి పెట్టుకొని ఏం ఛాలెంజ్ అని ఉంటది. అట్లా పెట్టుకోద్దు నాన్న, పెట్టుకోకూడదు నాన్న. ఒకటే అత్తమ్మా, ఒకటే అత్తమ్మ షార్ట్ రెడీ పెట్టుకుంటున్నాం. మొత్తం అయిపోయినాక పానీపూరి ఛాలెంజ్ అయితే రసం లాస్ట్కి అయితే నిమ్మకాయ రసం ఇలా పోసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకుందాం. సో ఇది మనం ఏ బాక్స్లో అయినా పెట్టుకొని మంచిగా స్టోరేజ్ చేసుకోవాలి. ఎన్ని రోజులు ఉంటాయి అత్తమ్మ? ఉంటుంది చాలా 2-3 months వరకు ఉంటుంది. మనం అన్ని రోజులు ఏడ ఉంటుంది అనేది ఖతం అయిపోతుంది 1 weekలో. ఒకటి నెక్స్ట్ టైం వచ్చేంత వరకు ఖతం అయిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అతనితో చేర్చుకుంటా. అప్పుడు తీసాం. బాయ్ బాయ్.